సరే మీరు వ్యాపార రంగంలో రాణించారు, సినిమా రంగంలో రాణించారు, రాజకీయ రంగంలో కూడా రాణించారు. బయట టాక్ ఏంటంటే మురళీమోహన్ గారు నటుడిగా ఆ తరంకి కొందరు తెలుసు, కానీ మీరు ఒక మంచి పర్సనాలిటీగా జనాలు అంటే మీ క్రమశిక్షణ కానీ, మీ ఆరోగ్య క్రమశిక్షణ కానీ, వ్యక్తిగత క్రమశిక్షణ కానీ ఇవన్నీ అంటే అప్పటికి ఇప్పటికి రోజులు పోల్చుకునేటప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు నటీనటులు కానీ అంత అప్పుడు వాతావరణం ఒక విధంగా చెప్పాలంటే చాలా బాగుందండి. చాలా బాగుందంటే అప్పటికంటే ఇప్పుడు టెక్నిక్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మంచి మంచి దర్శకులు వచ్చారు, మంచి మంచి నటీనటులు వచ్చారు, సాంకేతిక నిపుణులు వచ్చారు. వీటిలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వాళ్ళు అద్భుతమైన సినిమా చేయగలుగుతున్నాం. ఇదివరకు సినిమా, తెలుగు సినిమా మేము చేసే ఆ రోజుల్లో కేవలం 2 తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణకి, ఆంధ్రాకి మాత్రమే పరిమితం. అవును. కానీ వాళ్ళ రోజున అలాగా తెలుగు సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఎన్నో విజయాల్ని సాధించి తెలుగు సినిమా అంటే ఇదా అని ఒక స్పెషల్గా నేమ్ వచ్చేట్టుగా చేయగలిగారంటే వాళ్ళ ఇండస్ట్రీ. అందుకని ఈ జనరేషన్ తప్పు అంటానికి కానీ వాళ్ళు తక్కువ అంటానికి కానీ చెప్పడానికి లేదు. చాలా అద్భుతంగా ఉన్నారు అందరూ కూడా. హీరోలు, హీరోయిన్లేమో ఇదివరకు మన వాళ్ళే ఉండేవారు తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళే హిందీ కూడా వెళ్ళేవారు. ఇప్పుడు హిందీ హీరోయిన్లు తెచ్చుకొని మనం చేస్తున్నాం. వాళ్ళు ఎవరో ముక్కు ముఖాలు కూడా మనకు తెలియదు. 4 సినిమాలు ఉంటే ఉంటారు, 4 సినిమాలు పోయిన తర్వాత వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు.